సింగిల్ లెవెల్ డిస్క్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ డిస్కే అది జారి నరాన్ని ఒత్తుకుని అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలాగే భరించి అది సడన్ గా ఎక్కువగా జారిపోయి కంప్లీట్ గా వాళ్ళ పోస్చర్ అంతా కూడా మారిపోతుంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఒక సైడ్ బెండ్ అయిపోయి ఇలా సైడ్కి బెండ్ అయిపోయి నడుస్తూ ఉంటారు. నొప్పి వల్ల ఈ డిస్క్ అంతా జారిపోయి ఒక నరాన్ని నొక్కున్నప్పుడు ఆ కాలంతా నొప్పి వచ్చినప్పుడు ఆ బాడీ ఒక సైడ్కి బెండ్ అయిపోతూ ఉంటుంది. అందరికి నమస్కారం, నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో ఈ లాస్ట్ 2 to 3 వీక్స్, ఆల్మోస్ట్ 3 వీక్స్ అనుకుందాం, ఈ 3 వీక్స్లో ఎంతమంది వాళ్ళ డిస్క్ ప్రాబ్లంలు నెగ్లెక్ట్ చేసి ఒక సివియర్ స్టేజ్కి వెళ్ళేదాకా ఆగిపోయి నా దగ్గరకు వచ్చారో దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకున్నాను. ఎంతమంది నెగ్లెక్ట్ చేశారంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ ఈ 3 వీక్స్లో చిన్నగా మొదలైన డిస్క్ ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ ఏవి అంతలా ఫాలో అవ్వకుండా లేదా కరెక్ట్ పద్ధతిలో దాన్ని అప్రోప్రియేట్ టైంలో దాన్ని హ్యాండిల్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే ఎలా వస్తారు అనేది చెప్పడానికే ఈ వీడియో. సో ఇందులో ఈ 5 పేషెంట్స్ కూడా సింగిల్ లెవెల్ డిస్క్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ డిస్కే. ఒక డిస్క్ అది L4 L5 కావచ్చు, L5 S1 కావచ్చు, అది జారి నరాన్ని ఒత్తుకుని అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలాగే భరించి ఒక స్టేజ్కి వచ్చేసరికి అది సడన్ గా ఎక్కువగా జారిపోయి కంప్లీట్ గా వాళ్ళ పోస్చర్ అంతా కూడా మారిపోతుంది. ఇప్పుడు నార్మల్ గా నడిచే వాళ్ళంతా కూడా ఒక సైడ్ బెండ్ అయిపోయి ఇలా సైడ్కి బెండ్ అయిపోయి నడుస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఎలా అయితే ఒక సైడ్కి బెండ్ అయిపోయి నడవాల్సిన స్టేజ్కి వచ్చారు. ఎందుకు అంటే ఆ నొప్పి వల్ల, ఆ నొప్పి భరించలేక. నొప్పి వల్ల నొప్పి ఒకటే రావాలి కదా, పొజిషన్ అంతా ఎందుకు మారుతుంది అంటే ఒక సైడ్కి ఈ డిస్క్ అంతా జారిపోయి ఒక నరాన్ని నొక్కున్నప్పుడు ఆ కాలంతా నొప్పి వచ్చినప్పుడు బాడీ ఆటోమేటిక్గా పోస్చర్ అనేది మారిపోతుంది. బాడీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఆ పొజిషన్ ఆఫ్ ఈజ్ అంటాం, అది సో లిస్ట్ అంటూ ఉంటాం, పొజిషన్ ఆఫ్ ఈజ్ అంటూ ఉంటాం. అంటే మనకి ఆ నొప్పిని తట్టుకునేలాగా ఆ బాడీ ఒక సైడ్కి బెండ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ నార్మల్గా పెడితే మటుకు నొప్పి బాగా సివియర్గా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే బాగా సివియర్గా పెరిగిపోతూ ఉంటుంది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి తెలియకుండానే మెల్లగా ఇలా స్ట్రైట్గా ఉంటారు, సైడ్కి మెల్లగా స్టార్ట్ అవుతారు, ఇలా బెండ్ అవ్వడం, ఇంకా సైడ్కి బెండ్ అవ్వడం వాళ్ళకి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే వాళ్ళు బాగా ఇబ్బందిలో ఉన్నారు, వెనకాల ప్రాబ్లం కూడా చాలా సివియర్గా ఉంది అని. సో అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ తీసినా కూడా చాలా పెద్ద డిస్కులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అది ఇంకా సర్జరీ స్టేజ్కి వెళ్ళింది అని మాత్రం చెప్పచ్చు. ఎక్కడో కొంతమంది ఉంటారు సర్జరీ లేకుండా తగ్గించుకునే వాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇలా ఈ స్టేజ్కి వచ్చింది అంటే ఇట్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి సర్జరీ పడుతుంది అని. సో అలాంటి వాళ్ళందరికీ సర్జరీ చేసిన వితిన్ 24 to 48 hours ఎలా నడుస్తారు అనేది కూడా ఒకసారి పెట్టమని చెప్తాను. సర్జరీకి ముందు సర్జరీ తర్వాత వెరీ క్లియర్ కట్ డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మన సర్జరీలో ఆ నరాన్నంతా ఫ్రీ చేస్తాము, ఆ డిస్క్ నంతా తీసేస్తాము, నరం అంతా కూడా ఒక్కసారి ఫ్రీ అయిపోయిన తర్వాత దాంట్లో నార్మల్ పొజిషన్ లో పెట్టినప్పుడు కూడా నరం మీద ఒత్తిడి ఏమీ ఉండదు. సో ఫ్రీగా నడవగలుగుతూ ఉంటారు. సో ఇమీడియట్ గా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పట్టు తగ్గుతుంది అనుకున్నప్పుడు, పొజిషన్ అంతా కూడా ఇలా మారుతుంది అనుకున్నప్పుడు, మనం ముట్టుకుంటే కూడా స్పర్శ తగ్గుతుంది అనుకున్నప్పుడు దట్ ఈస్ ది హై ఎండ్ అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్కి వెళ్తున్నారు, ఇంకా దాన్ని సర్జరీ స్టేజ్కి వెళ్తున్నారు అని బాడీ మీకు చెప్పే కొన్ని సిమ్టమ్స్ ఇవి. సో మీరు ఎప్పటిదాకా అన్నా ఆ ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేయొచ్చు లేదా మేనేజ్ చేయొచ్చు. నొప్పున్నంతకాలం మేనేజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీ పని చేసుకున్నంతకాలం మేనేజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు బాగా నిద్ర పట్టినంతకాలం ఆ డిస్క్ని ఎంత ఉన్నా పర్లేదు, మేనేజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు దాంట్లో కూడా. కానీ ఎప్పుడైతే పట్టు తగ్గుతోంది, స్పర్శ తగ్గుతోంది, లేదా మీరంతా కూడా బాడీ అంతా కూడా ఒక సైడ్కి బెండ్ అయిపోయి మీరు నడవాల్సి వస్తోంది, పెయిన్ చాలా సివియర్గా ఉంది, తట్టుకోలేనంత స్టేజ్లో వస్తోంది, ఇవి వస్తే మటుకు మీరు మేనేజ్ చేసే స్టేజ్ అనేది కొంచెం దాటింది అంటే మందులతోనో, ఫిజియోతోనో, ఆయుర్వేదంతోనో, హోమియోపతితోనో, ఇంకా వేరే నీడిల్స్ అవన్నీ గుచ్చుతా ఉంటారంట, అవన్నీ గుచ్చడంలోనో లేదా వెనకాల ఒక హ్యామర్ పెట్టి కొడతారంట, అలాంటివి చేయడంలోనో అది మీ ఇష్టం. మీరు ఏ పద్ధతి మీరు నమ్మితే అవన్నీ పద్ధతులు మీ ఇష్టం, అది మీరు ట్రై చేయొచ్చు. కానీ ఇవి ఎప్పుడైతే డెవలప్ అవుతాయో, స్పర్శ తగ్గడం కానీ, పట్టు తగ్గడం కానీ, ఈ బెండ్ అయిపోవడం కానీ, మీ వాక్ అంతా మారిపోవడం కానీ, కాళ్ళకి వేసుకునే చెప్పులు జారిపోవడం కానీ, ఇలాంటివి ఏమన్నా డెవలప్ అవుతున్నాయి అనుకుంటే దట్ ఈస్ ది ఎండ్ పాయింట్. ఇంకా మీరు ఇప్పటిదాకా మేనేజ్ చేసింది ఇంకా చాలు. యూ హ్యావ్ టు కన్సల్ట్ అ ప్రాపర్ స్పైన్ స్పెషలిస్ట్ అండ్ ఫాలో ది ప్రోటోకాల్ అని దాని అర్థం. సో ఈ రోజు ఈ వీడియో చేసింది కూడా అందుకే. సడన్ గా ఇంత ఇన్ఫ్లక్స్ వచ్చేసరికి నాకు కూడా ఇంతమంది పేషెంట్స్ ఒకేసారి ఇంత ఇన్ఫ్లక్స్ లో నాకు ఈ
బెండింగ్ పోస్చర్లు అందరూ ఒకేసారి రావడంతో ఎస్ దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం, ఇది ఒక డెఫినెటివ్ ప్రాబ్లం, మాట్లాడాలి అనిపించి చేసిన ఒక వీడియో ఇది. నమస్తే.